హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేసుకోబోతున్న కర్రీ చికెన్ ఫ్రై అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసే విధంగా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇలా వేసుకొని అన్నీ మిక్సింగ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే అప్పుడే చేసుకోవచ్చు, టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని ఒక 4 పావుల ఆయిల్ పోసుకోవాలండి. మనం ఫ్రై చేస్తున్నాం కదండి, మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ విధంగా 4 పావుల ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం అలాగే దాంట్లోకి ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకొని దాంట్లోకి బిర్యానీ ఆకును ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్, కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఈ విధంగా అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనకి మూత తెరిచి చూడంగానే ఈ విధంగా వాటర్ వచ్చేస్తుందండి. మనకి ఇలా వాటర్ వచ్చినప్పుడు మనం ఒక 3 కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలండి. మనం ఇలా చికెన్లో కరివేపాకు రెమ్మలు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా ఫ్రై చికెన్లో ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుతూ ఉండాలండి. మనకి ఈ విధంగా రెడీ అయింది చికెన్ ఫ్రై. ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఇంకో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి ఇలా హై ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయింది. వంట రాని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.